అందరికీ జై శ్రీరామ్. ఇవాళ చోపాయి వచ్చేసరికి ఆథ వజ్రాహో ధ్వజావిరాజై కాంథే మూంజ జనౌ సాజై అని చెప్పి ఉంది. అంటే స్వామివారు రావణ సంహారం చేసేటప్పుడు ఒక్క ఆయుధం కూడా వాడలేదంట. కేవలము లంకలో ఉన్నటువంటి చెట్లతోనూ రాళ్ళతోనూ రావణ సంహారం చేశారంట. అలా అని చెప్పి స్వామివారికి గద లేదా అనుకుంటే స్వామివారికి గద ఎవరిచ్చారు? ఇంద్రుడు స్వామివారి గద ఇచ్చారు. స్వామివారి బలం ముందు వజ్రాయుధం కూడా దేనికి పనిచేయనప్పుడు దానికన్నా గొప్పనైనటువంటి ఆయుధం ఇవ్వాలి కాబట్టి ఇంద్రుడు వచ్చి స్వామివారికి గద ఆయుధంలో ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి రాముల వారు పట్టాభిషేకం చేసే సమయంలో అయోధ్యానగర వీధులలో తిరుగుతున్నారు. రథంలో ఒక బంగారు ఆసనంపై కూర్చొని అయోధ్యానగర వీధులలో తిరుగుతున్న సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రాజుగారికి రాజమర్యాద చేస్తూ ఉన్నారు. అప్పుడు లక్ష్మణుడు విభీషణుడు ఇద్దరు కూడా స్వామివారికి చామరం విసురుతూ ఉన్నారు. శత్రుఘ్నుడేమో ముత్యాలతో కూడినటువంటి గొడుగును స్వామివారికి పట్టుకున్నాడు. భరతుడేమో గుర్రాల పగాలు పట్టుకొని రథాన్ని నడుపుతూ ఉన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామివారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆంజనేయ స్వామివారు ఏం చేస్తున్నారు అంటే ఒక ధ్వజము అంటే జెండాను పట్టుకున్నారంట. ఆ ధ్వజం దేనికి ప్రతీక అంటే విజయాన్ని, రాజు యొక్క విజయాన్ని, గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నటువంటి ధ్వజం పట్టుకున్నారంట మన ఆంజనేయ స్వామివారు. తర్వాత ఆంజనేయ స్వామివారు వాక్స్వరూపుడు, సర్వశాస్త్రాలు వేదాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన బ్రహ్మచారి కనుక కాంథే మూంజ జనౌ సాజై, ఆయన ఒంటి మీద యజ్ఞోపవీతాన్ని ఉన్నాడు కనుక కాంథే మూంజ జనౌ సాజై అని చెప్పి తులసీదాస్ గారు చెప్పారు. జై శ్రీరామ్.